హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివి చెప్తా ఉంటాననమాట. మీరు గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్‌లో మెయిన్‌గా మనం ఆర్కిడ్స్ గురించి చెప్పుకుందామండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఆర్కిడ్స్. మా హస్బెండ్ అయితే షాప్ నుంచి సరుకులు తెచ్చారనమాట. సో, అన్నీ వచ్చినాయా లేదా అన్నది చూసుకుంటున్నాను నేను. టైట్ తెప్పించుకున్నా అండి. కొంచెం బాల్కనీలో అవి కడుగుదామని చెప్పి. లాస్ట్ టైం సర్ఫ్ లిక్విడ్ వద్దన్నాను. ఇప్పుడు పౌడర్ అయితే తెచ్చారు. ఇదేదో న్యాచురల్ బ్రౌన్ షుగర్ అంట. చూద్దాం ఎట్లా ఉంటది ఏంటి అన్నది. రకరకాలు వస్తూ ఉంటాయండి షాపుల నుంచి బ్రాండ్స్ ఇవన్నీ కూడాను. ఆనియన్ అయితే ఈసారి పెద్దవి లేవనుకుంటాను. సో, మీడియం సైజ్ తీసుకొచ్చారు. ఫైన్ దట్స్ మీడియం సైజ్ కూడా బాగానే ఉంటాయి. ఇద్దరికే కదా, ఒక 2 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇక పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాంటి సినిమాలన్నీ చూడాల్సి వస్తుందండి. లేకపోతే మనకు నచ్చిన సిరీస్లు ఇవన్నీ చూస్తాము. ఇక కింగ్ కాంగ్, కింగ్ కోబ్రా అని అదని ఇదని. ఇదిగో ఇది మా హస్బెండ్ అయితే తీసుకొచ్చి, సుమా నీ కోసం ఏదో తీసుకొచ్చాను చూడు, ఓపెన్ చేయి, వీడియో తీసుకో అన్నారు. చూసారా, తీరా చూస్తే ఇవి. సో, చాలా అవసరం లేండి ఎలాగోను. సో, క్లీన్ చేసేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇక ఈవినింగ్ అయ్యాక ఈ మొక్క అయితే కొంచెం నాకు ఇదైతే కుండీ అయితే ఖాళీగా ఉందండి. దీంట్లో వాటర్ పోసి లోటస్దే వేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం టైం పట్టేలా ఉంది. అందుకని మట్టి కూడా ఉంది కదా అని చెప్పేసి ప్రస్తుతానికి మెంతులు కానీ ధనియాలు కానీ వేద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి యూజ్ చేయలేదు. ఈ మట్టి అలా పెట్టేసాం కాబట్టి బాగా గట్టిగా అయిపోయిందండి. సో, అందుకని కొంచెం వాటర్ పోసేసి అయితే పక్కన పెట్టాను. సో, 10 నిమిషాలు ఉంటే నానుతుంది కదా, నానాక అప్పుడు పోద్దామని చెప్పి. సో, నానిపోయిందనమాట. సో, ఎక్కడ మట్టిలో రాళ్ళు ఇవన్నీ లేకుండా అయితే ఫస్ట్ మట్టిని శుభ్రంగా మ్యాష్ చేసేసుకుంటున్నాను అండి. ఇక్కడ నుంచి చిన్న చిన్న రాళ్ళు తగిలినా కానీ తీసేస్తున్నాను. అదంతా లెవెల్ చేసుకుని దాంట్లో ఒక హాఫ్ ధనియాలు, ఒక హాఫ్ మెంతులు వేద్దాం అనుకుంటున్నాను. ధనియాలు తొందరగా రావు, మెంతులు అయితే తొందరగా వస్తాయి అంటున్నారు. చూడాలి మరి ఎంత తొందరగా వస్తాయో, అసలు వస్తాయో రావో కూడాను. ఎందుకంటే సాధారణంగా రెగ్యులర్గా చేయను అనమాట ఇవన్నీ నేను. సో, అందుకని ఇంకా కుండీ ఖాళీగా ఉంది కదా అని చేస్తున్నది. ఎంత పెద్ద రాయి వచ్చిందో చూసారా దీంట్లోకి. ఫస్ట్ అయితే ధనియాలు వేస్తున్నానండి. ధనియాలని కొంచెం నలపాలన్నారు. అందుకని కొంచెం గట్టిగా నలిపేసి 2 ముక్కలు అయిపోయేలా చూసుకుని దాంట్లో అయితే ధనియాలు వేసేస్తున్నాను అనమాట. ధనియాలు ఇట్లా పైన కాకుండా పైన కొంచెం మట్టి కూడా జల్లాలన్నారు. అందుకని అది కూడా జల్లేసాను. ఇక ఈ ప్లాంట్స్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాల్కనీలో ఉండి, వాళ్ళు ఆంధ్రాలో ఉంటారనమాట. సో, ఆర్కిడ్స్ అయితే బాగా పెంచుతూ తను. సో, అందుకని తన ఆర్కిడ్స్ అని ఫొటోస్ పంపించు, నీకు తనకు తెలిసిన టిప్స్ అన్నీ అయితే చెప్తున్నారనమాట. సో, అవి చెప్దామని ట్రై చేస్తున్నాను నేను. సో, ఇవైతే బాల్కనీలో చిన్న చిన్న మొక్కలు, రకరకాల మొక్కలు, ఆర్కిడ్స్ అయితే ప్రస్తుతానికి 8 ఉన్నాయంటండి తన దగ్గర. ప్రస్తుతానికి బ్లూమ్ వచ్చినాయి అయితే 3, 4 ఉన్నాయంట. సో, చూసారు ఎంత బాగున్నాయో మొక్కలు అయితేని. చాలా అందంగా కనిపిస్తున్నాయి నాకు. ఈ ఆర్కిడ్స్ మెయిన్‌గా ఒక చల్లగా ఉన్న ప్రదేశాల్లో, అంటే హిల్ స్టేషన్స్ లాంటి దాంట్లో పెరుగుతాయండి. మనము పెంచాలంటే చాలా కష్టపడాలి దానికి. అంటే చాలా తెలిసి ఉండాలన్నమాట స్టార్ట్ చేస్తున్నప్పుడైతేని. అడవిలో చెట్ల మీద ఇవన్నీ కూడా ఉంటాయంటండి ఇవి. ఏవో 2 రకాలు ఉంటాయి అని చెప్పి అంటున్నారు దీంట్లో అయితేని. ఎక్కువగా హ్యూమిడిటీ ఉండాలంట దీనికి, 60-80%. మేబీ ఆంధ్రాలో అయితే హ్యూమిడిటీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి బాగానే పెరుగుతుంది అనుకుంటా. మరి హైదరాబాద్లో ఎట్లా పెరుగుతుందో మరి. మంచి ఆన్లైన్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయంటండి. ఆర్కిడ్ ట్రీ, ఎగ్జాటికా ఆర్కిడ్స్, పాట్స్ అండ్ పెటల్స్ అని ఇట్లా 600-800. డెండ్రోబియం అంటే 600-800 అండ్ ఫెలనోఫిస్ అంటే 800-2000 అట్లా ఉంటాయంటండి. సో, కొన్ని స్పీషీస్ అయితే కొంచెం కష్టమంట మనకి పెంచడం ఇవన్నీని. వెబ్సైట్లోనే రాస్తారంట మనకైతేని ఏమేమి కావాలి, ఎట్లా పెంచాలి అని చెప్పేసి ప్రతి మొక్కకి కింద నోట్స్ అయితే ఉంటుందంటండి. వీటిని పెంచుతున్నప్పుడు, పాటింగ్ చేస్తున్నప్పుడు అయితే అస్సలు మట్టి అన్నది వేయరంట. కోకో హస్క్ అని చెప్పి మన కొబ్బరి డొప్పలు ఉంటాయి చూసారా, కొబ్బరి మొండ మీద గ్రీన్ కలర్ది, అవి బాగా ఎండబెట్టేసి మెషిన్లో కోసి ముక్కలు ముక్కల కింద ఉన్నాయంటండి. అవి చూపించారు నాకు యాక్చువల్గాను. సో, అలా ఉంటాయి. అలాంటివి వేయాలంట అసలు. ఎందుకంటే ఆ రూట్స్కి బాగా గాలి ఆడాలంటండి. గాలి సరిగ్గా తగలకపోతే అవి రూట్స్ కొంచెం రాటన్ అయ్యి పాడైపోయే అవకాశాలు ఉంటాయంటండి. సో, గాలి అయితే బాగా తగలాలంట. వాటరింగ్ అయితే మాత్రం ఈ కోకో ముక్కలు ఎప్పుడైతే బాగా ఎండిపోయి ఉంటాయో అప్పుడు పోయాలంటండి. లేకపోతే ఎక్కువగా పోయకూడదంట. డైరెక్ట్ సన్లైట్ అయితే తగలొద్దు అంటున్నారు. కాకపోతే బ్రైట్ లైట్ అయితే మాత్రం రోజంతా ఉండాలంటండి. నాకు గుర్తుంది ఒక్కొక్కసారి తిను బెడ్ ల్యాంప్స్ లాంటివి కూడా పెట్టి ఉంచిందనమాట కొన్ని వర్షాకాలాల్లో అలాంటప్పుడైతేని. లేదంటే గ్రోత్ అంత బాగా ఉండదని చెప్తున్నారు అనమాట. సో, గాలి కూడా బాగా తగలాలంటండి వీటికి. లేకపోతే రూట్స్, ఆకులు కొంచెం పాడవుతాయి అంటున్నారు.
ఇక ఫెర్టిలైజర్‌కొచ్చేసి ఆర్కిడ్ ఫెర్టిలైజర్ ఆర్ సీవీడ్ లిక్విడ్ అనేవి దొరుకుతాయంట. అవి బాగా డైల్యూట్ చేసి 2-3 వీక్స్‌కి ఒకసారి ఇస్తే సరిపోతదంటండి. వాటరింగ్‌తో పాటు ఇవ్వాలంట ఇవి. ఆకులపై స్ప్రే కూడా చేయొచ్చంట. ఇక బ్లూమింగ్ సీజన్ వచ్చేసి వింటర్ మంత్స్ ఆర్ డిసెంబర్ టు మార్చ్ ఇట్లా పెరుగుతా ఉంటాయంటండి ఎక్కువగాను. సో, చలి ఎక్కువగా ఉన్నప్పుడైతే స్పైక్స్ వస్తాయి. వాటిని మొగ్గలు వచ్చి పువ్వులు విచ్చుకోవడానికైతే ఒక నెల టైం పడతదంట. నెల రోజులు వాటిని చూస్తా ఉండాలి. సో, విచ్చుకున్న పువ్వులకి తడి, ఎండ తగలకుండా అయితే చాలా జాగ్రత్తగా చూడాలంటండి. అవి తొందరగా వాడిపోకుండా ఉంటాయంట. ఒక్కొక్కసారి అయితే బ్లూమ్ వచ్చాక కూడా కొంచెం టైం పడతదంట పువ్వు విచ్చుకోవడానికి. సో, 2 మంత్స్ ఒకసారి వస్తే మాత్రం 2 మంత్స్ అయితే ఉంటదంటండి. సో, మనం పెంచాలనుకుంటే అంటే ఎవరైనా ఫస్ట్ టైం పెంచాలనుకుంటే జూలైలో అయితే కొనుక్కుంటే బెటర్ అంటండి. ఈజీగా సర్వైవ్ అవుతాయంట. ఇంకా మీలీ బగ్స్, స్పైడర్ మైట్స్, రూట్ రాట్ ఇలాంటి బగ్స్ అయితే వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలంటండి. ఇవ్వండి 4 ఇయర్స్ పెంచిన ఎక్స్పీరియన్స్‌తో మా ఫ్రెండ్ ఇచ్చిన టిప్స్ అయితేని. మీకు గనక పెంచాలనిపిస్తే జూలై మంత్‌లో అట్లా తీసుకొని పెంచండి. ఇక మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.